హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి ఈరోజు మనము 3వ స్కందాన్ని ఆరంభించబోతున్నాము. సో మొదటి అధ్యాయం అందులో విదురుడి యొక్క ప్రశ్నలు. మరి విదురు ఎవరికి ఎక్కడ ప్రశ్నలు అడుగుతాడో అది చూద్దామంట. దానికన్నా ముందు మనం 3వ స్కందాన్ని అంతా బ్రీఫ్గా అలా చూసుకుంటే 3వ స్కందం వచ్చేసండి. ఇందులో చాలా విషయాలు మనం తెలుసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ్ గోస్వామి మరి విదురుడు ఎలా రాజమహల్ నుంచి బయటికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏ తీర్థస్థలాలు దర్శనం చేసుకున్నాడు, ఉద్ధవుడిని ఎలా కలిశాడు, దాని తర్వాత ప్రశ్నలు ఏమి అడిగాడు, అవే ప్రశ్నలు. అందుకనే విదురు ఉద్ధవుకి అడిగిన ప్రశ్నల గురించి ఇక్కడ అడుగుతున్నారు అనమాట. అది ప్రశ్నలు, విదురుడు అడిగిన ప్రశ్నలు అంటే అది ఎవరికంటే ఉద్ధవుడికి. అది ఈ యొక్క చాప్టర్ యొక్క ఫస్ట్ చాప్టర్ యొక్క టైటిల్. తర్వాత ఆయన మైత్రేయుని కలుస్తాడు. మైత్రేయతో సంవాదం జరుగుతుంది. ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఏం చర్చ జరిగింది విదురుడు మరియు ఉద్ధవ్ మధ్యలో, తర్వాత విదురు మరియు మైత్రేయ మధ్యలో కృష్ణుడి గురించి, ఇంకా సర్గ విసర్గ గురించి ఎన్నో విషయాలు చర్చించుకుంటారు. తర్వాత ఇంకా ప్రశ్నలు, ఆయన అడిగిన ప్రశ్నల ఆధారంగా మను గురించి, స్వయంభూ మను గురించి ఆ విసర్గ తర్వాత ఇంకా వరాహస్వామి, వరాహదేవి యొక్క అవతారం, సంపూర్ణ లీల, హిరణ్యాక్షుని ఎలా చంపాడు వరాహస్వామి, అలాగే దాని తర్వాత దేవహూతి కర్దమముని వారి యొక్క వివాహం ఎలా జరిగింది, వారికి సంతానం, అది కపిల్దేవ్, భగవంతుడు కపిల్దేవ్ అవతారాన్ని ఎలా దాల్చాడు, తద్వారా కపిల్దేవుడు దేవహూతికి తన మాతకి ఎలా శిక్షణలు ఇచ్చాడు, అన్ని బోధనలు, ఇవన్నీ విషయాలు ఇంకా ఎన్నెన్నో విషయాలు మనము ఈ 3వ స్కందంలో చూడబోతున్నాం. ఇది చాలా పెద్ద స్కందము. అంటే ఇప్పటివరకు చూసిన దాంట్లో ఫస్ట్ సెకండ్ కన్నా పెద్దది. 33 అధ్యాయాలు ఉన్నాయి ఇందులో. సో మనకు కొంచెం సమయం పడుతుంది. సో మనం ఈరోజు మొదటి అధ్యాయం చూద్దామంట. సో మొదటి అధ్యాయం వచ్చేసి విదురుడి యొక్క ప్రశ్నలు. సో ఇప్పుడు మనము ఈరోజు చూసేది ఏంటంటే, మరి సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పాను కదా, మరి విదురుడు ఎందుకు ఎలా రాజమహల్ని వదిలి వెళ్ళాల్సి వచ్చింది, ఆయనకి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చూశాడు, ఏం దర్శించుకున్నాడు, ఎలా ఉద్ధవుడిని కలిశాడు, ఉద్ధవుడిని కలిసిన తర్వాత ఆయన ఏ ప్రశ్నలు అడిగారు, అదే ఈరోజు నుంచి మనం నెక్స్ట్ 5 డేస్లో చూడడానికి ప్రయత్నిద్దామంట ఈ అధ్యాయాన్ని కవర్ చేయడానికి. సో ఈరోజు 1 నుంచి 10వ శ్లోకాన్ని చూడడానికి ప్రయత్నిద్దాం. సో 1వ శ్లోకం, మొదటి శ్లోకం ఆరంభించే కన్నా ముందు మనము మంగళాచరణ చేసుకుందామంట. ఓం జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఈరోజు మొదటి అధ్యాయం 3వ స్కందంలో విదురుడి యొక్క ప్రశ్నలు, అధ్యాయం యొక్క టైటిల్, పేరు, మొదటి శ్లోకం. శ్రీ శుక ఉవాచ
ఏవమేతత్పురా పృష్టో మైత్రేయో భగవాన్ కిల క్షత్రావనం ప్రవిష్టేన త్యక్వా స్వగృహమృద్ధిమత్. శుకదేవ్ గోస్వామి చెప్తున్నారు పరీక్షిత్ మహారాజుకి ఏమని, అలా తన గృహాన్ని స్వగృహాన్ని త్యాగం చేసిన తర్వాత ఎంతో రిద్ధిమత్ అంటే ఎంతో మహా గొప్ప గృహం అంతే కదా, పెద్ద రాజమహల్ని అంత ఐశ్వర్యాన్ని ఆ సంపదను అంతా ఆయన త్యాగం చేశాడు. ఇంకా గొప్పతనం ఏంటనేది కూడా మనం నెక్స్ట్ శ్లోకంలో చూస్తాం, ఆ యొక్క రాజమహల్ యొక్క గొప్పతనం. అలా త్యాగం చేసేసి ఆ విదురుడు మహాభక్తుడు, అవునా, ఆయన మైత్రేయ ఋషిని కలుసుకొని కొన్ని ప్రశ్నలు ఆయన్ని అడిగారు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నారంటే సుఖదేవ్ గోస్వామి ముందు పరీక్షిత్ మహారాజు ఎన్నో ప్రశ్నలు అడిగాడు కదా, నెక్స్ట్ అంటే పోయిన క్యాంటోలో 2వ స్కందంలో ఇంకా కొన్ని ప్రశ్నలకి జవాబులు బాకీ ఉన్నాయి. మనం అప్పుడే అనుకున్నాం కదా, ఈయన అడిగిన ప్రశ్నలకి పరీక్షిత్ మహారాజుకి మొత్తం జవాబులకి మొత్తం భాగవతం వస్తుందనేసి. సో ఆ జవాబులకి అంటే ఆ ప్రశ్నలకి జవాబులు ఇవ్వడానికి అనేసి కొన్ని అప్పుడే మనము బ్రహ్మదేవుడు నారదుని సంవాదము ఇలాంటివన్నీ చర్చించుకున్నాం. అందులో కొన్ని ప్రశ్నలకు జవాబులు వచ్చేసాయి. ఇంకా కొన్ని ప్రశ్నలకి సర్గ విసర్గకు సంబంధించినవి, ఇంకా భగవంతుడి లీలకి అవతారాలకు సంబంధించినవి కూడా, ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడున్నాయంటే విదుర మైత్రేయ సంవాదంలో. అందుకనే ఆయన చెప్తున్నాడు అనమాట సుఖదేవ్ గోస్వామి. అలా మంచి రాజమహల్ని వదిలేసి ఆయన త్యాగం చేసేసి వనానికి వెళ్ళి అక్కడ మైత్రేయిని కలిశాడు. మైత్రేయిని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రశ్నలు దానికి జవాబే మనకు పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నలకు జవాబు అనమాట, మ్యాచ్ అవుతుందన్నమాట. అందుకే మరి అప్పుడు ఏం జరిగింది అంటే నెక్స్ట్ ఇంకొక శ్లోకంలో సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, యద్వా అయం మంత్రకృద్వో భగవాన్ అఖిలేశ్వరః పౌరవేంద్ర గృహం హిత్వా ప్రవివేశాత్మసాత్కృతం. ఇంకా ఏం చెప్పాలి, అంత గొప్ప రాజమహల్ని ఆయన వదిలేశాడు. దాని గొప్పతనం ముఖ్యంగా ఏంటంటే అక్కడ కృష్ణుడు స్వయంగా పాండవుల ఆ యొక్క గృహంలో ఆయన నివసించేవాడు. తన బృందావన ధామం తన గృహంలా అనుకొని కృష్ణుడు అక్కడ నివసించేవాడు, పాండవుల దగ్గర, విదురుడి యొక్క దగ్గర కూడా. అంతేగాని దుర్యోధనుడి యొక్క గ్రహానికి మాత్రం కృష్ణుడు వెళ్ళలేదు. సో ఆ విధంగా అటువంటి గ్రహాన్ని ఎక్కడైతే పాండవులు నివసించినప్పుడు కృష్ణుడు స్వయంగా వచ్చాడు, విదురుడిని కలిశాడు. ఆ గ్రహాన్ని వదిలేసి కృష్ణుడు కూడా అది తన గ్రహం అనుకొని నివసించాడే, అలాంటి రాజమహల్ని వదిలేసి, అది గొప్పతనం, అసలైన గొప్పతనం, వదిలేసి విదురుడు వెళ్ళిపోవాల్సి వచ్చింది అని. సో మరి ఇక్కడ కొన్ని విషయాలు మనకు నేర్చుకోవాల్సిన ఉన్నాయంలో. మన అచింత్య భేద తత్వం, మన గౌడీయ వైష్ణవ సిద్ధాంతం ప్రకారం మన శాస్త్రాల నుంచి మన ఆచార్యుల ద్వారా అర్థం చేసుకునేది ఏంటంటే, మనం చాలాసార్లు చూసాం, కృష్ణుడు యొక్క గుణ రూప లీల మహిమ ధామం కూడా, ఆయన ఉండే ఇల్లు కూడా ఆయనకు ఎంతో ప్రియమైనవి, ఆయనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేవి అన్నీ కూడా కృష్ణుడికి ఎంత ప్రియం అంటే వాటికి కృష్ణుడితో అభిన్నం అన్నమాట. అవి అలా కృష్ణుడితో సమానం, కృష్ణుడితో అభిన్నమైన అటువంటి, అందుకనే తద్ధామ వృందావనం అంటాం. అంటే కృష్ణుడి యొక్క బృందావనం కృష్ణుడు అభిన్నం. అంటే కృష్ణుడి మనకు ఏవైతే ఇవ్వగలడో ఆయన యొక్క నామము కూడా, ఆయన యొక్క లీలలు కూడా, ఈ భాగవతం కూడా, ధామం కూడా, బృందావన ధామం కూడా ఇవ్వగలవు అనమాట. అన్ని శక్తులు ఉంటాయి. సో అలా గృహాన్ని కూడా కృష్ణుడు తన గృహంలా అనుకొని నివసించాడంటే అది బృందావన ధామం అయిపోయింది. ఇంకా కృష్ణుడు తన ధామం అనుకున్నాడంటే, తన గృహం అనుకున్నాడంటే బృందావనంలా అయిపోయిందనమాట ఆ రాజమహల్. అటువంటి రాజమహల్ని త్యాగం చేసి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే కృష్ణుడు శాంతియుతగా వచ్చినప్పుడు కూడా దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా కృష్ణుడు వాళ్ళ ఇంట్లో ఉంచుకుందామనేసి మంచి అరేంజ్మెంట్ చేసినా కృష్ణుడు అక్కడికి వెళ్లకుండా విదురుడి దగ్గరికి వెళ్తాడు. సో దాని ముందు కూడా పాండవుల ఇంట్లో ఉంటాడు. సో అలాంటి ఇల్లుని, అలాంటి రాజమహల్ని త్యాగం చేసేసి ఇప్పుడు విదురుడు ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే, ఏదో ఇంట్లో గొడవలు జరిగాయి, ఏదో మనస్తాపం చెంది ఇంట్లో సమస్యలు ఉన్నాయి, వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు, అవమానించారు అని ఆ ఒక్క కారణంగానే విదురుడు ఆ రాజమహల్ని వదిలేసి త్యాగం చేసి వెళ్ళలేదంట వనానికి. అవునా? ఇలా ఎన్నో గొడవలు అనేవి భౌతిక ప్రపంచంలో ఇళ్లల్లో జరుగుతూ ఉంటాయి. కానీ సాధువులు ఎవరైతే శుద్ధ భక్తులు భగవంతుడి యొక్క, వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న గొడవలకి, పెద్ద పెద్ద గొడవలు కూడా వాళ్ళకి అన్నీ చిన్నవే,
దాంతో వాళ్ళు ఇలాంటి గొడవలకి వాళ్ళు ఎప్పుడు విచలితం కారంట. వాళ్ళ యొక్క మనస్సు ఎప్పుడు విచలితం అవ్వదు. మరి ఎందుకు విదురుడు వెళ్ళిపోయాడంటే అసలైన కారణం ఏంటంటే దీన్ని ఒక మంచి అవకాశంగా తీసుకొని, సరే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, వెళ్ళేసి మంచి తీర్థయాత్ర చేస్తాను, అలాగే మైత్రేయుని కలిసి అక్కడి నుంచి ఆయన నుంచి ఎన్నో ఆధ్యాత్మిక బోధనలు నేను స్వీకరిస్తాను అని అలా ఆలోచించుకొని ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతే మనం ఇంకా మన ఆధ్యాత్మిక ప్రగతి గురించి మనం ఆ మార్గంలో ఇంకా ఉన్నతి సాధించడానికి మనం ప్రయత్నించవచ్చు మన జీవితంలో అనేసి, ఆయన నన్ను ఎలాగో అవమానించేశారు కాబట్టి ఎలాగొట్టేస్తున్నారు కాబట్టి సరే వెళ్ళిపోతాను, నాకేమి ఈ వ్యామోహం లేదు, ఆసక్తి లేదు ఈ రాజమహల్ పైన కానీ, సంపత్తి పైన కానీ, పదవి పైన కానీ అని త్యాగం చేసేసి ఆయన ఆ అవకాశాన్ని, అది ఒక రకంగా చెప్పాలంటే ఎంతో కఠినమైన పరిస్థితి, కానీ అలాంటి పరిస్థితిలో కూడా ఒక అవకాశాన్ని వెతుక్కొని తద్వారా ఆయన భక్తి మార్గంలో ఇంకా ఉన్నతిగా చెందాలని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఇది అసలైన ఎటువంటి పరిస్థితిని అయినా సరే ఒక భగవంతుడి యొక్క భక్తుడు దాన్ని ఒక అవకాశంగా మార్చుకొని భక్తిలో ఉన్నతి చెందడానికి, ప్రగతి సాధించడానికి ప్రయత్నిస్తాడనమాట. ఇది మనము ముఖ్యమైన విషయం నేర్చుకోవాల్సింది విదురుడి యొక్క ఈ కార్యం ద్వారా. అలా ఏడ్చుకుంటూ కూర్చోలేదు విదురుడు, అయ్యో నన్ను ఎలగొట్టేశారు, నన్ను అవమానించేశారు, ఇంకెందుకు జీవితం, నేను సూసైడ్ చేసుకుంటాను, ఆత్మహత్య చేసుకుంటాను, ఇలా కాదు. విదురుడు ఎలా చేశాడు, మంచి అవకాశం ఇది, సరే ఇప్పుడు నేను ఇంకా సంపూర్ణంగా ఆధ్యాత్మికత కోసం నేను నా జీవితాన్ని ఉపయోగించుకుంటాను, భగవద్ధామానికి వెళ్ళడానికి నేను శుద్ధపరచుకుంటాను నా ఆత్మని అని ఆలోచిస్తాడు. ఆ విషయాలు మళ్ళీ చూస్తాం మనము, అప్పుడు వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చూద్దామంట. సో ఇక్కడ అందుకే ప్రభుపాల ద్వారా రాశారనమాట, అసలైన కారణం ఏదో అపార్థం జరిగో, మనస్తాపం జరిగో, ఏదో అవమానం జరిగిన కారణంగా విదురుడు వెళ్ళలేదు ఇంట్లో తీసి, ఆయన ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని తద్వారా ఆయన ఇంకా ఆధ్యాత్మిక ఉన్నతి సాధించాలనే ఉద్దేశంతోనే బయటికి వెళ్ళిపోయాడు. ఇది విన్న తర్వాత ఇప్పుడు మైత్రేయ ఇంకా విదురు సంవాదం చెప్పబోతున్నాడు సుఖదేవ్ గోస్వామి. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు ముందు అడిగిన ప్రశ్నలు కదా, సమాధానాలు కావాలి కదా నీకు, అది చెప్తున్నాడు అన్నమాట. కానీ పరీక్షిత్ మహారాజు ఈ విషయం విన్న తర్వాత ఆయనకి ఇంకొంచెం ఉత్సుకత కలిగిందనమాట. తప్పకుండా ఆయన ఉత్సుకతను వ్యక్తం చేస్తాడు, నాకు వినాలనుంది వాళ్ళిద్దరు సంవాదము, ఎందుకంటే చాలా ముఖ్యము, కానీ ఇంకా డీటెయిల్గా చెప్పండి అసలు ఎలా కలుసుకున్నారన్నో, అది ఆ విషయం కూడా చెప్పండి, డైరెక్ట్గా సంవాదం వెళ్ళిపోకుండా అసలు ఎలా జరిగింది అక్కడ సంవాదం వరకు ఇంకేం జరిగిందో చెప్పమని. రాజోవాచ, పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు, క్షుత్రక్షతుర్భగవత మైత్రేయనస సంగమః కదా వాసః సంవాద ఏతద్ వర్ణయాన ప్రభో. ఇప్పుడు ఈ రాజు పరీక్షిత్ మహారాజు సుఖదేవ స్వామిని ఏమడుగుతున్నాడు అంటే, ఎప్పుడు, ఎలా, అసలు ఇది ఎలా జరిగింది, విదురుడు వెళ్ళి మైత్రేయుడిని ఎలా కలుసుకున్నాడు ఆ విషయం కూడా నాకు చెప్పండి, తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంవాదం కూడా చెప్పండి, ఇవన్నీ నాకు దయచేసి వర్ణించి చెప్పండి అనేసి ఇక్కడ కోరుకుంటున్నాడు అనమాట పరీక్షిత్ మహారాజు. ఇదే కోరికను శౌనకాది ఋషులు కూడా సూత గోస్వామిని అడిగారు, నాకు విదుర మైత్రేయ సంవాదం గురించి చెప్పండి, విదురుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, ఎక్కడ వెళ్ళాడు, నాకు అవన్నీ తెలుసుకోవాలి అని వాళ్ళు అడిగారు కదా. అందుకనే అవే విషయాలు ఇక్కడ పరీక్షిత్ మహారాజు కూడా అడిగాడు కనుక ఇదే సంవాదాన్ని సూత గోస్వామి చెప్తున్నాడు అనమాట ఇక్కడ మనకి. సో ఇంకా పరీక్షిత్ మహారాజుకి ఎందుకు అంత అభిరుచి ఇప్పుడు ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు కదా, విదుర మైత్రేయ సంవాదం గురించి నాకు చెప్పండి అని. ఇప్పుడు ఎలాగో సుఖదేవ్ గోస్వామి ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు అది చెప్పాలని, ఎందుకంటే నీ ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ ఉన్నాయని. కానీ ఇప్పుడు ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఒక ఉత్సుకతకి ఇంకో కారణం కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు పరీక్షిత్ మహారాజు, నేను ఎందుకు వినాలనుకుంటున్నాను విదుర మైత్రేయ మధ్యలో జరిగిన సంవాదం. హరే కృష్ణ, ఏమో మెసేజ్ బెటర్, ఐ హ్యావ్ మిస్డ్ సమ్ క్లాసెస్ రీసెంట్లీ కంక్లూడెడ్ ఆన్ సెకండ్ క్యాంటో, కుడ్ యూ ప్లీజ్ కైండ్లీ షేర్ ఆడియోస్. అన్నీ మన వీడియోస్ అన్నీ వచ్చేసి మనకి ఇక్కడ మన యూట్యూబ్లో ప్లేలిస్ట్లో ఉంటాయండి, అన్ని సపరేట్ ప్లేలిస్ట్ చేసి పెట్టాను నేను, మీరు ఎప్పుడైనా వినొచ్చు. ప్లస్ ఆడియోస్ ఒక డివోటీకి చెప్పాను, వారు దాన్ని అంటే వీడియోని డౌన్లోడ్ చేసి దాన్ని ఆడియో కన్వర్ట్ చేసి గూగుల్ డ్రైవ్లో పెట్టి లింక్ ఇస్తున్నారు. నేను అది కూడా మీకు మళ్ళీ నేను పెట్టాను అనుకుంటే ఒకసారి, అయినా మళ్ళీ ఒకసారి నేను అది రెడీ అయితే మళ్ళీ నేను ఆ లింక్ మీకు పెడతాను యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ రెడీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, మీరు కంఠస్థం చేయాలనుకుంటే ఈ 4వ శ్లోకాన్ని కంఠస్థం చేయండి. నహ్యల్పార్థోదయస్తస్య విదురస్య మలాత్మనః
తస్మిన్ వరీయసి ప్రశ్నః సాధువాదోపబృంహితః నహ్యల్పాతోదయస్తస్య విదురస్య మలాత్మనః తస్మిన్ వరీయసి ప్రశ్నః సాధువాదోపబృంహితః. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే నహ్యల్పార్థోదయస్తస్య అంటే ఇది మామూలుగా విదురస్య అమలాత్మనః, విదురుడు అమలాత్మ, అమల అంటే మల అంటే ఏదో మలినం, అవునా, అశుద్ధం, అలా కాకుండా అమల. అందుకనే భాగవతాన్ని అమల పురాణం అంటారు. అంటే ఏమాత్రం ఒక్క మచ్చ కూడా లేదు, ఒక్క మిస్టేక్ కూడా లేదు, ఒక్క తప్పు కూడా లేదు, ఇంత కూడా అశుద్ధత ఏమీ లేదు, మొత్తం శుద్ధమైన పురాణం. అలాగే ఈ విదురుడు కూడా అమలాత్మ అంటే శుద్ధమైన ఆత్మ, శుద్ధ భక్తుడు. కాబట్టి ఆయన అడిగిన దాంట్లో అర్ధపర్థం లేని ప్రశ్నలు ఆయన అడగడు. నహ్యల్పార్థోదయస్తస్య, కనుక ఆయన తప్పకుండా లెస్ ఇంటెలిజెంట్ కానీ తక్కువ అర్థం ఉన్న ప్రశ్నలు ఏమి అడగడు. ఆయన అడిగిన ప్రశ్నలకు ఎంతో గొప్ప అర్థం, ఎంతో డీప్ మీనింగ్, ఇంకా ఎంతో గొప్ప విషయాల గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి. ఎందుకంటే భక్తుడు కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి విదురుడు శుద్ధ భక్తుడు, మైత్రేయుడు కూడా భక్తుడు భగవంతుడికి. అంటే ఇలాంటి ఆధ్యాత్మిక స్థాయిలో ఎంతో ఉన్నత స్థాయిలో వీళ్ళిద్దరు ఉన్నారు. కనుక తప్పకుండా ఆయన అడిగిన ప్రశ్నల్లో ఎంతో గొప్ప విషయాల గురించి, భగవంతుడి విషయాల గురించి, ఆధ్యాత్మికతకు సంబంధించివి ఇక్కడ 4వ శ్లోకం చర్చించుకుంటున్నామండి, 4th verse. సో ఇక్కడ తప్పకుండా ఆయన ఒక మంచి ప్రశ్న అడిగే ఉంటాడు అనేసి ఇక్కడ అడుగుతున్నారు. అందుకనే పరీక్షిత్ మహారాజుకి కోరిక అనమాట వినాలనేసి. తస్మిన్ వరీయసి ప్రశ్న, ఆయన అడిగిన ప్రశ్న తప్పకుండా ఎంతో గొప్ప ప్రశ్న. అది నేను అనట్లేదు, అందరూ సాధు వాదోపబృంహిత, గొప్ప గొప్ప సాధువులు అంటారు ఇలాంటి విదురుడు అడిగే ప్రశ్నలు తప్పకుండా గొప్పవై ఉంటాయి. ఎందుకంటే విదురుడు చాలా చాలా శుద్ధ భక్తుడు, అంతేకాకుండా గొప్ప మేధావి, అన్ని శాస్త్రాలు బాగా తెలిసినవాడు, హస్తినాపురానికి మంత్రి, ఆయన ముఖ్యమంత్రి. సో నెక్స్ట్ వచ్చేసి అందుకే ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు ప్రశ్న జవాబులు. ఈ ప్రశ్న జవాబులు ఉంటాయి కదండి, ఎవరి మధ్య జరుగుతున్నాయో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ ప్రశ్నలు జవాబులు ఎలాంటి స్థాయిలో ఉంటాయి అనేది, సంవాదం ఎలాంటి స్థాయిలో ఉంటుందనేసి. ఒకవేళ ఇద్దరు వ్యాపారస్తుల మధ్యలో చర్చ జరిగిందనుకోండి, ప్రశ్న జవాబు ప్రశ్న ఉత్తరం జరిగిందనుకోండి, అది తప్పకుండా వ్యాపారం వాళ్ళు వ్యాపారస్తులు ఏం మాట్లాడుకుంటారు, నాకెంత లాభం వచ్చింది, నీకెంత లాభం వచ్చింది, నాకెంత నష్టం వచ్చింది, నీకెంత నష్టం వచ్చింది, ఇంకా ఎలా డబ్బులు సంపాదించుకోవాలి, దీని గురించే ప్రశ్న, దీని గురించే జవాబు సంవాదం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ వాళ్ళిద్దరు ఎవరు, ప్రశ్న అడిగేవారు ఎవరు, జవాబు ఇచ్చేవారు ఎవరు, దాన్ని బట్టి ఏం సంవాదం జరిగి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు అని. అలా ఒక ఉదాహరణకి ఇక్కడ భగవద్గీత కృష్ణుడు స్వయంగా భగవంతుడు భక్తుడైన అర్జునుడికి చెప్తున్నాడు. సో ఇద్దరి మధ్యలో ఏం సంవాదం జరిగిందో మనం ఎవరైనా గ్రహించవచ్చు. భగవంతుడు భక్తుడికి ఏం చెప్తాడు, భక్తి గురించి చెప్తాడు, ఎలా భక్తి చేసుకోవాలి, ఎలా తనకు శరణాగతులు అవ్వాలనే విషయాన్ని నేర్పిస్తారు. అదే భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి నేర్పించాడు భగవద్గీతలో. సో అదే ముఖ్యమైన విషయం భగవద్గీతలో, భక్తి యోగా అనేది మధ్యలో ఉంటుంది, సెంటర్లో, అందుకే భగవద్గీతలో. సో కానీ కొంతమంది దాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతారు. అందుకే కృష్ణుడు అంటాడు, నువ్వు నీ యొక్క ధర్మాన్ని నెరవేర్చు, నీ యొక్క కర్మను నువ్వు చెయ్యి, తద్వారా అది చేసుకుంటూ నన్ను స్మరించుకుంటూ నా యొక్క సంతుష్టి కోసం నువ్వు చెయ్యి, అప్పుడు అదే యోగా, భక్తి యోగా. సో కర్మను చేయమని చెప్తారు కృష్ణుడు, కానీ అది ఎందుకు చేయమంటారు, ఆయన యొక్క ఆదేశానుసారంగా, శాస్త్రానుసారంగా తనను సంతుష్టిపరచడానికి. తద్వారా అలాంటి కర్మ చేస్తే అది కర్మ యోగా అయిపోతుంది, సాధారణ కర్మ అవ్వదు. కర్మ మామూలుగా ఒకవేళ ఒక వ్యక్తి రకరకాల పనులు చేస్తూ ఉంటారు జనాలు. సో ఒకవేళ వ్యక్తి కర్మలు తన సంతృప్తి, తన ఇంద్రియాలని తృప్తిపరచుకోవడానికి చేశాడనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ కర్మలు వచ్చేసి అవి కర్మకాండ లేకపోతే కర్మలు అవుతాయి, దానికి తగ్గట్టు వాళ్ళకి పాప పుణ్య ఫలితాలు వస్తాయి, అవి భోగించవలసి వస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి కర్మలను భగవంతుడి సంతుష్టి, ఆనందం కోసం చేస్తే, లేకపోతే ఆ కర్మల ద్వారా వచ్చిన ఫలాల్ని భగవంతుడికి అర్పించి భగవంతుడికి సేవ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే అప్పుడు ఏం జరుగుతుందంటే
ఆ విధంగా ఎవరైతే భగవంతుడికి సేవ చేసుకుంటూ భగవంతుడికి సంబంధించి కర్మలు చేసుకుంటారో, లేకపోతే కర్మల ద్వారా భగవంతుడిని సేవించుకుంటారో, సంతృప్తిపరుస్తారో భగవంతుడిని, అలాంటి కర్మల్ని కర్మయోగ అంటారు. యోగ అంటే భగవంతుడికి యుక్తపరచడం. సో మీ కర్మ ద్వారా మీరు భగవంతుడికి యుక్తపరిస్తే అది కర్మయోగ అయిపోతుంది. అది కర్మ మామూలు కర్మ కాదనమాట, అదే భక్తి యోగ. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి, అందుకనే ఇక్కడ మనకి ఎలాంటి ప్రశ్నలు అడగాలనే విషయాన్ని మనకు తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఇలా మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మనము ప్రశ్నలు ఎలాంటివి అడగాలంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించడానికి ఉపయోగకరమైన ప్రశ్నలు మనం అడగాలన్నమాట. అంతేకాని ఒకవేళ మనకి ఏమాత్రం ఆధ్యాత్మికత మీద శ్రద్ధ లేదు, భగవంతుడి మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ వెళ్ళేసి అక్కడ నేను ఎలా నా బిజినెస్లో ఎక్కువ డబ్బులు సంపాదించగలను, లేకపోతే ఇంకా భౌతికంగా ఏవో కోరికలు తీర్చుకోవడానికి, అలాంటి దానికి సంబంధించిన ప్రశ్నలు అడగాలనుకుంటే అలాంటి దానికి మీరు ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళడానికి అవసరం లేదు. సో అదనమాట. సో మనం ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళేది ఎందుకంటే ఆధ్యాత్మికత సంబంధించిన తెలుసుకోవడానికి, లేకపోతే మీకు ఏ సమస్యలు ఉన్నా ఆధ్యాత్మిక పరంగా దాన్ని ఎలా అర్థం చేసుకోవడం, ఆధ్యాత్మిక పరంగా వారికి దానికి ఎలాంటి సమాధానం మనం ఇవ్వచ్చు, ఇలాంటి విషయాలు నేర్చుకోవడానికి మనము వెళ్ళొచ్చు అన్నమాట. ప్రతిదానికి ఆధ్యాత్మిక దృష్టికోణం అనేది ఉంటుంది. అది తెలుసుకోవడానికి మనము ప్రశ్నలు అడగొచ్చు. అంతేగాని భౌతిక లాభాల కోసం, భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం మనం ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళి అడగకూడదు. ఎందుకంటే చాలా సర్వసాధారణం కదా. బయట ఎందుకు వెళ్తారు చాలామంది వేరే బయట బోగస్ గురువుల దగ్గరికి, నాకేదో భౌతిక లాభం, నా కోరికలు తీర్చుకోవడానికి. ఆ గురువు దగ్గరికి వెళ్తే వాడు ఆ గురువు ఏదో ఒక మంత్రమో, ఏదో నిమ్మకాయో, ఏదో బూడిదనో ఇస్తే అప్పుడు నా యొక్క కోరికలు తీరిపోతాయి. సో అలాంటి కోరికలతో మనం గురువు దగ్గరికి వెళ్ళకూడదని చెప్తున్నారు ప్రభుపాల్ ద్వారా. సో అందుకనే ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ కూడా ఆధ్యాత్మిక విషయాలు, భగవంతుడి విషయాలు తెలుసుకోవాలన్నది కనుక ఆయన తప్పకుండా ఆయనకు అభిరుచి, ఉత్సుకత ఉందన్నమాట. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏం సంవాదం జరిగిందనే విషయం తెలుసుకోవడానికి. సో అందుకని ఇప్పుడు సూత గోస్వామి అదే చెప్తున్నారన్నమాట శౌనకాది ఋషులకి. మీరు అడిగారు కదా ప్రశ్నలు, మీరు అడిగిన ప్రశ్నలన్నీ పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామికి అడిగారు. ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి ఆయన పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు, మీరు శ్రద్ధగా వినండి అని. సూత ఉవాచ స ఏవం ఋషివర్యోయం పృష్టో రాజ్ఞా పరీక్షిత ప్రత్యాహతం సుబాహువిత్ ప్రీతాత్మా శ్రూయతామితి. ఇప్పుడు సుత గోస్వామి అంటున్నాడు అనమాట. ఈ విషయాలకన్నిటికీ శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి సమాధానం ఇచ్చారు, జాగ్రత్తగా వినండి అని. శ్రీ శుక ఉవాచ యదా తూ రాజస్వసుతాన సాధూన్ పుష్ణాన్న ధర్మేణ వినష్ట దృష్టి భ్రాతుర్యవిష్టస్య సుతాన్ విబంధూన్ ప్రవేశ్య లక్ష్య భవనే దదాహ. ఇప్పుడు కొన్ని కారణాలు అంటే ఈ యొక్క విదురుడు రాజమహల్ని బయటికి వెళ్ళడానికి గల కారణాల గురించి ముందు నుంచి కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ వస్తున్నారన్నమాట. ఎవరు? శుకదేవ్ గోస్వామి. ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ధృతరాష్ట్రుడి యొక్క క్రూరత్వము, నిర్లక్ష్యత, ఇలాంటివన్నీ. అందుకే ఈరోజు మన టైటిల్ అదే. ఇప్పుడు ఆ టైటిల్ టాపిక్ విషయం ఇప్పుడు వస్తుందన్నమాట. మేబీ కొద్దిగా ఈరోజు 5-10 minutes ఎక్స్ట్రా అవ్వచ్చు క్లాసు. సో ఎందుకంటే మరి మెయిన్ టాపిక్ ఇప్పుడు వచ్చేసాం మనం దీనికి. ఇప్పుడు శుకదేవ్ గోస్వామి చెప్తున్నారన్నమాట. సో ధృతరాష్ట్ర ఆయన అంధుడు కదా. అతను అంధుడు కరెక్టే, ఆయనకు అంధత్వం అనేది ఉంది. పుట్టినప్పటి నుంచి ఆయనకు కళ్ళు లేవు, కరెక్టే. కానీ ఆ అంధత్వం కన్నా ఆయనకు ఉన్న ముఖ్యమైన అంధత్వం ఇక్కడ చెప్పేది ఏంటంటే శుకదేవ్ గోస్వామి ఆయనకి ఎన్నో భౌతిక కోరికలు, అవి అధర్మ లేకపోతే ధర్మానికి విరుద్ధంగా అధార్మికమైన ఎన్నో కోరికలు తన మనసులో ఉన్నాయి. ఇంకా వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ, ఇంకా ఆయన యొక్క పుత్రులు వారికి అలాంటి కోరికలే, అలాంటి వాళ్ళు దానికోసం వాళ్ళు ఎన్నో అధార్మిక కార్యక్రమాలు చేస్తుంటే కదా, వాటన్నిటికీ సమర్థిస్తూ ఈ ధృతరాష్ట్రుడు ఒక పెద్ద తప్పును చేశాడు. చేసిన ఒక పెద్ద పొరపాటు. తన కోరిక ఏంటంటే ముఖ్యంగా ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి ఒకే కోరిక. ఏం కోరిక అంటే
ఈ రాజసింహాసనంకి నేనే రాజుగా ఉండాలి, హస్తినాపురానికి మొత్తం ప్రపంచానికి నేనే రాజుగా ఉండాలి, లేకపోతే నా కుమారుడే ఉండాలి, అంతే. ఈ రాజసింహాసనాన్ని, ఈ పదవిని నేను వదలను, ఏదేమైనా సరే. దానికి ధర్మమే చేయాలి, నేను అధర్మమే చేయాలి, నాకు అవసరం లేదు. నాకు ధర్మ అధర్మతో సంబంధం లేదు. ఆ ధర్మ అధర్మ అనే విషయాలకు కూడా ఆయన అంధుడైపోయాడు అనమాట. సో ఏం చేశాడంటే లక్ష్యాగ్రహాన్ని తగలబెట్టి తద్వారా పాండవులందరినీ బూడిద చేసేయాలనుకున్నాడు. ఎవరైతే తన యొక్క తమ్ముడి యొక్క పుత్రులు, అంటే పుత్ర సమానులైన పాండవుల్ని చంపడానికి పన్నాగం పండింది ఎవరు అంటే ఈ ధృతరాష్ట్రుడు కూడా అందులో భాగస్వామ్యం ఉందన్నమాట. దుర్యోధనుడు ప్లాన్ చేసిన ధృతరాష్ట్రుడికి అన్నీ తెలుసు, దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు అన్నీ తెలిసి దానికి అంతా సమ్మతి ఇచ్చింది ధృతరాష్ట్రుడే అన్నమాట. అంటే ఆయనకు భౌతికంగానే అంధత్వం లేదు, ఆధ్యాత్మిక పరంగా కూడా ఆయనకు అంధత్వం ఉంది. అంటే ఏది పాపం, ఏది పుణ్యం, ఏది ధర్మం, ఏది అధర్మం అనే విషయాలు తెలుసుకోవడంలో కూడా ఆయన అంధుడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుందన్నమాట. ఈ శ్లోకంలో సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు అనమాట. సో తద్వారా అన్నిటికీ ఆయనే శాంక్షన్ చేసేవాడు అనమాట తన కుమారుడికి, దుర్యోధనుడికి. ఎందుకంటే దుర్యోధనుడు అంటే ఆయనకు వ్యామోహం ఎక్కువ, అదొకటి, భౌతిక ఆసక్తి. మళ్ళీ దుర్యోధనుడు వినలేదనుకోండి, వద్దన్నారనుకోండి, దుర్యోధనుడు వెంటనే వేస్తాడు, నేను చెప్పిన మాట వినకపోతే నేను సూసైడ్ చేసేసుకుంటాను. ఇదే అనమాట దుర్యోధనుడి ఒకే స్ట్రాటజీ. ఆయన ఒక ప్లాన్ చేస్తాడు, ధృతరాష్ట్రుడి దగ్గర తీసుకొస్తాడు. ఆ ధృతరాష్ట్రుడు వెంటనే విదురుని అడుగుతాడు. విదురుడు వద్దు, ఇది చెత్త ప్లాను, ఇది చేయకూడదు అంటాడు. సరే ఇది కుదరదు అనగానే వెంటనే దుర్యోధన వేస్తాడు, నేను ఇప్పుడే సూసైడ్ చేసుకుంటాను. అలాగా వద్దొద్దు, నువ్వేం కావాలో చేసుకో అనేసి. ఎందుకంటే ధృతరాష్ట్రుడు కూడా లోపల ఏంటంటే అలాంటి కోరికలే ఉన్నాయన్నమాట, ఒకటే రకం తండ్రి కొడుకులకి. సో అందుకనే ఇలా అధర్మికులైన తన పుత్రుల్ని సమర్థిస్తూ తన అంధత్వాన్ని ఇంకా ప్రదర్శిస్తున్నాడు అనమాట. అతను బయటికే భౌతికంగానే అంధత్వం కాదు, అతనికి ఆధ్యాత్మికంగా కూడా అంధుడు. అదే పెద్ద సమస్య ఇక్కడ ధృతరాష్ట్రుడికి అని ప్రభుపాల్ వారు అంటున్నారనమాట. ఇలా ఒకవేళ ఎవరైనా భౌతికంగా అంధుడైతే ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి అదేమీ అడ్డంకి కాదంట. ఒక వ్యక్తి భౌతికంగా అంధుడైనా సరే భగవంతుడికి భక్తి చేసుకోవచ్చు, భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు, అదేమీ అడ్డంకి కాదు. కానీ ఒకవేళ ఎవరైనా ఇలా ఆధ్యాత్మికంగా అంధుడైతే అప్పుడు అలాంటి వాడు భగవద్ధామానికి వెళ్ళలేరు, ఆధ్యాత్మిక పథంలో ముందుకు వెళ్ళలేరు అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాల్ వారు తెలియజేస్తున్నారు అన్నమాట. యదా సభాయాం కురు దేవదేవ్యా కేశాభిమర్శం సుతకర్మగర్హ్యం నవారయామాస నృపస్సునోసాయ స్వాశ్రైర్హరంత్యా కుచకుంకుమాని. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యథా సభాయాం, ఆ అసత్సభలో, అప్పుడు అసత్సభలో కురు దేవదేవ్య అంటే కురు యొక్క అప్పుడు రాజైన యుధిష్ఠిర మహారాజు యొక్క పత్ని ద్రౌపది కేశాభిమర్శం, ఆమె కేశాలని పట్టుకొని దుశ్శాసనుడు ఆమెను అసత్సభలో ఆమె ఈడ్చుకొని తీసుకొస్తాడు. ఆమె వస్త్రాహరణ చేయాలని చూస్తాడు. అప్పుడు ఆమె ఎంతో విలపిస్తుందన్నమాట, ఏడుస్తుంది. అప్పుడు ఆమె ఆశూల ద్వారా ఆమె కుంకుమ అంతా వెళ్ళిపోతుంది కరిగి, ఆమె కన్నీళ్లతో. అలా ఆమె ఏడుస్తున్నప్పుడు ఈ ధృతరాష్ట్రుడు ఏం చేశాడు అంటే ఏమీ చేయలేదన్నమాట. దాన్ని కూడా దుశ్శాసనుడు దుర్యోధనుడు చేసే ఈ అగాత్యాలను కూడా ఆయన బాగా సమర్థిస్తూ దానికి కూడా సమ్మతం పలికాడు అనమాట. సో ఇలాంటి పనులని ధృతరాష్ట్రుడు చేశాడు. ఇంకా ఏం చేశాడో చూద్దామంట. యాక్చువల్లీ అదే కారణం అనమాట, ముఖ్యమైన కారణం మహాభారతం యుద్ధం జరగడానికి. అది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట, అసత్సభ. ఎప్పుడైతే అసత్సభలో వీళ్ళందరూ ఆ అధర్మాన్ని సమర్థించారో అదే రోజు అదే క్షణాన కృష్ణుడు నిర్ణయించుకున్నాడు అనమాట, వీళ్ళందరికీ ఇప్పుడు మృత్యుదండన పడవలసిందే. అందుకని ఆ అసత్సభలో పాల్గొన్న వాళ్ళందరికీ, ఎవరైతే దాన్ని వ్యతిరేకించలేదో, ఒక విదురుడు మాత్రం వ్యతిరేకించాడు దానికి, ఇంకొక వికర్ణుడు అని ఇంకొక అతను, మిగతా వాళ్ళందరూ సమర్థించారు ఒక రకంగా. పాండవులు వాళ్ళు ఏం చేయలేకపోయారు, సత్యవచనానికి బద్దులై. ఆ విషయాన్ని కూడా నెక్స్ట్ చెప్తారనమాట.
ద్యూత్వేత్వధర్మేణ జితస్య సాధో సత్యావలంబస్య వనం గతస్య నయాచతోదాత్ సమయేన దాయం తమోజుషానో యదజాతశత్రో. అజాతశత్రు ఎవరు? యుధిష్ఠిరుడు. ఆయన ద్యూత క్రీడలో అజాతశత్రు అంటే ఆయనకి పుట్టినప్పటి నుంచి ఎవ్వరు శత్రువులు లేరనమాట, జన్మ నుంచి. అదేంటి దుర్యోధనుడు శత్రువు కదా అంటే, దుర్యోధనుడు అనుకునేవాడు యుధిష్ఠిరు మహారాజు నా శత్రువు అని, కానీ యుధిష్ఠిరుడు ఎప్పుడూ ఎవరిని తన శత్రువుగా భావించలేదు. ఆయన అజాతశత్రు అనమాట, అందుకనే ఆయన పేరు అది, అంటే అలా పిలుస్తారు ఆయన ప్రఖ్యాత. సో ఇలా యుధిష్ఠిరుడిని అధర్మంగా ద్యూత క్రీడలో ఓడించి చీట్ చేసి, ద్యూతేత ధర్మేణ జితస్య సాధోతో వాళ్ళు ఎలా గెలిచారంటే అధర్మానుసారంగానే అతన్ని ద్యూత క్రీడలో ఓడించి, దాని తర్వాత అతను ఇలా సత్యావలంబస్య, సత్యవచనాన్ని ఆయన పాటించేవాడు కనుక ఇంకా దాని ప్రకారంగా అతను వనవాసానికి వెళ్ళాడు. ఇది వాళ్ళకి కలిగిన, పాండవులు వనవాసం ఎందుకు కలిగిందంటే వాళ్ళు ద్రౌపది అపమానాన్ని వాళ్ళు ఖండించకుండా అడ్డుకోలేదు కనుక. కృష్ణుడు వాళ్ళందరూ ద్రౌపది యొక్క పతిలు కనుక, భర్తలు కనుక వాళ్ళని వదిలేశారు అంతే. ఓన్లీ వనవాసం ఇచ్చేసి పనిష్మెంట్ వదిలేశారు. ఇక మిగతా వాళ్ళందరినీ మృత్యుదండనే. అందుకని భీష్ముడు, ద్రోణాచార్య, ఎవరైనా సరే ఇంక మిగతా వాళ్ళందరికీ దండం తగిలింది. అంటే అందరికీ శిక్ష అనేది విధించారనమాట. సో ఇంకేం చెప్పారంటే ఇక్కడ అలా వనవాసం చేశారు. సత్యాన్ని పాటించే ఆ యుధిష్ఠిర మహారాజు ఆ కండిషన్ ప్రకారం వాళ్ళు కండిషన్ పెట్టారు కదా, మీరు మొత్తం వనవాసం సరిగ్గా చేస్తే వనవాసం, దాని తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం కూడా సరిగ్గా పూర్తి చేసుకొని వస్తే తిరిగి మీ రాజ్యాలు మీకు ఇచ్చేస్తామని. అది ఒప్పందం అనమాట. అలాంటి ఒప్పందం ప్రకారం వాళ్ళు వెళ్తారు, మొత్తం వనవాసం అజ్ఞాతవాసం మంచిగా పూర్తి చేసుకొని కరెక్ట్గా తిరిగి వచ్చేసి వాళ్ళ యొక్క రాజ్యాన్ని వాళ్ళు అడిగితే అప్పుడు వాళ్ళు ఇవ్వరు. కరెక్టేనా? సో ఇలా అడిగినప్పుడు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఇద్దరు వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి అప్పచెప్పలేదు. ఇది చేసి ఇదంతా ధృతరాష్ట్రుడే అప్పుడు రాజు కాబట్టి ఇదంతా అతని సమక్షంలోనే, అతని సమ్మతంతోనే, అతని ఇచ్ఛానుసారంగానే జరుగుతున్నాయి అన్నమాట అన్నీ. సో అప్పుడు ధృతరాష్ట్రుడు నిరాకరించాడు, ఆ రాజ్యాన్ని, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వడానికి నిరాకరించాడు ధృతరాష్ట్రుడు. ఎంత క్రూరుడో ధృతరాష్ట్రుడు, మీరు లోపల నుంచి ఆయన ఎంత క్రూరుడో అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. చాలామంది పాపం అందుడు అయ్యో పాపం అనుకుంటారు, కానీ ధృతరాష్ట్రుడు లోపల నుంచి చాలా క్రూరత్వమైన వ్యక్తి. అలా వాళ్ళకి ఎంతో అన్యాయం జరిగినా, వాళ్ళకి ఎంతో కష్టం కలిగినా అడిగితే ఆయన ఒకటే అనేవాడు, అంతా పైవాడు అనుకున్న విధంగానే జరుగుతుంది, అంతా పైవాడు నడిపిస్తున్నాడు, నాదేముంది, నేను నిమిత్త మాత్రుడిని, నేనేం చేయగలను, సమయానుసారంగా కాలానుసారంగా ఏది జరగాలో అది జరుగుతుంది. ఇలాంటి వాక్యాలు బయటికి వ్యక్తం చేసేవారు అన్నమాట. ఎవరు? ధృతరాష్ట్రుడు. సో అందుకనే అక్కడ మనకి ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు. అందుకే యుధిష్ఠిర మహారాజు అన్నాడు, సరే మీరు మొత్తం రాజ్యం ఇవ్వకున్నా సరే మాకు, కృష్ణుడు వెళ్తాడు అనుకోండి, యుధిష్ఠిర మహారాజు, అర్జునుడు వీళ్ళందరూ పాండవుల తరఫున కృష్ణుడు శాంతిదూతగా వెళ్తాడు. అదే నెక్స్ట్ శ్లోకం. శాంతిదూతగా వెళ్ళి అక్కడ అడుగుతారు, సరే మీరు వాళ్ళ రాజ్యం ఇవ్వదలుచుకోలేదా, సరే పర్వాలేదు, మీరు కనీసం వారికి 5 ఊర్లైనా ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు క్షత్రియులు, వారు క్షత్రియ ధర్మం ప్రకారం వాళ్ళు పరిపాలించాలి. వాళ్ళు పరిపాలించడానికి ఒక ఊరన్న, ఒక్కొక్కరికి ఒక ఊరన్న కావాలి. సో 5 మంది ఉన్నారు వాళ్ళు పాండవులు, 5 ఊర్లు ఇచ్చేయండి, వాళ్ళు పరిపాలించుకుంటారు, దాంతో వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటారు, మీరు మొత్తం రాజ్యం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని. కానీ దుర్యోధనుడు దాన్ని కూడా అంగీకరించలేదు. ఒక సూదికి ఒక పాయింట్ ఉంటుంది కదా, అంత ప్లేస్ కూడా నేను ఇవ్వను అని చెప్పాడు. ఎందుకంటే అతనికి భయం, వీళ్ళకి ఇప్పుడు 5 ఊర్లు ఇచ్చేస్తే వీళ్ళ కెపాసిటీ ఆయనకు తెలుసు. మెల్లిగా వాళ్ళు కాండవ ప్రస్థాన ఎడారిని ఇచ్చేస్తే దాన్నే వాళ్ళు ఒక గొప్ప రాజ్యంగా దాన్ని తీర్చిదిద్దుకున్నారు. సో వాళ్ళ కెపాసిటీ దుర్యోధనుడికి బాగా తెలుసు. వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే, వాళ్ళకి రాజ్యం దక్కిందంటే, ఊర్లు దక్కినా సరే వాళ్ళు దాని నుంచి మొత్తం ఆక్యుపై చేసేస్తారని, మెల్లిగా వాళ్ళు విస్తరించుకుంటారు, మళ్ళీ నాకు కాంపిటీషన్గా తయారవుతారని. అందుకనే అతను ఒప్పుకోలేదు ఇవ్వడానికి. ధృతరాష్ట్రుడు కూడా దుర్యోధనుడు ఏది చెప్పినా దానికే అంగీకరించేవాడు అనమాట, సమ్మతించేవాడు దాన్ని. సో అతను కూడా ఇవ్వలేదు, ఒప్పుకోలేదు.
సో ఎందుకంటే క్షత్రియులకి అది అనమాట ధర్మం. సో అది ఇక్కడ ప్రభుపాల్ వరకు పాయింట్ రాస్తున్న, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు ఎవరైనా సరే వీళ్ళు ఎప్పుడైనా సరే ఒకరి కింద వేతనం తీసుకొని జాబ్ చేయరనమాట, శాలరీ తీసుకొని ఎంప్లాయ్మెంట్. వీళ్ళు అలా ఒకరి దగ్గర వెళ్ళి డబ్బుల కోసం శాలరీ కోసం పని చేయరని రాస్తారు. ఓన్లీ శూద్రాస్ మాత్రమే చేస్తారు. సో అందుకని వాళ్ళ ధర్మం ప్రకారం మరి ఈ క్షత్రియులు కదా వారు పరిపాలించుకోవడానికి ఒక 5 ఊర్లను ఇవ్వండి అని అడుగుతారనమాట. కానీ ఒప్పుకోరు. అవునా? యదా చ పార్థ ప్రహిత సభాయాం జగద్గురుర్యాని జగాద కృష్ణ నతాని పుంసాం అమృతాయణాని రాజోరుమేనే క్షట పుణ్యలేశ. ఇప్పుడు ఇలా అర్జునుడు మరియు పాండవుల తరఫు నుంచి కృష్ణుడు శాంతిదూతగా వెళ్తారు. అక్కడ శాంతిదూతగా వెళ్ళి ఈ శబ్దాలు చెప్తారు, ఈ యుద్ధం అవసరం లేదు, మీరు వారికి వాళ్ళ రాజ్యాన్ని ఇచ్చేసేయండి తిరిగి అని. వాళ్ళు ఒప్పుకోకపోతే సరే 5 ఊర్లను ఇచ్చేయండి. ఇవన్నీ చెప్పారా? ఇవన్నీ కృష్ణుడు చెప్పిన అన్ని వాక్యాలు. ఆయన జగద్గురుర్యాని జగదా కృష్ణతో ఈ మొత్తం జగద్గురు అయిన కృష్ణుడు ఆయన చెప్తుంటే భీష్ముడు విన్నాడు. భీష్ముడికి చాలా బాగా అనిపించింది సలహా, ఆయన సమర్థించాడు కృష్ణుడు చెప్పింది. ఆయనకు అది అమృతంలా అనిపించింది కృష్ణుడు వాక్యాలు, ఎందుకంటే భీష్ముడు భక్తుడు కనుక. కానీ అక్కడ ఉన్న ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి మాత్రం ఆ కృష్ణుడు ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని సూచనలు ఇచ్చినా, ఎన్ని సలహాలు ఇచ్చినా వాళ్ళకు మాత్రం వాళ్ళ చెవిలో మాత్రం అవి ఎక్కలేదన్నమాట, ప్రవేశించలేదు. వాళ్ళకు మాత్రం వాటిని వాళ్ళు స్వీకరించలేదు, వాటికి ఒక ప్రాధాన్యత అనేది ఇవ్వలేదు. భగవంతుడు కృష్ణుడు స్వయంగా వచ్చి చెప్తుంటే వినట్లేదు వాళ్ళు. అదనమాట వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఏం రాశారంటే రాజోరు మేనే క్షట పుణ్య లేశ అంటే ఇంకా ఏదో కొద్దిగా పుణ్యం ఏదైనా ఉంటే అది కూడా ఇంకా అయిపోయిందంట వాళ్ళకి. అంటే ధృతరాష్ట్రుడు, దుర్యోధనానికి ఇంకా పుణ్యం ఏమీ బాకీ లేదనమాట. అంటే భగవంతుడి యొక్క శిక్షణలను, బోధనలను స్వీకరించాలి అంటే మనకు పుణ్యం తగిన సుకృతి పుణ్యం ఉండాలన్నమాట. లేకపోతే మనం పాపాలు నిండిపోయాయి అనుకోండి, పుణ్యం అయిపోయిందనుకోండి పుణ్యము, ఇంకా మనము అలాంటి సమయంలో మంచి సలహాలు భగవంతుడు వచ్చి సలహా ఇచ్చినా కానీ మనం స్వీకరించే పరిస్థితిలో లేవన్నమాట, స్వీకరించలేము. అది ఇక్కడ రాశారు. క్షట పుణ్య లేశ, ఇంకా ఏదో కొద్దిగా బాకీ ఉందంతే పుణ్యం, అది కూడా ఇంకా అయిపోతుంది వాళ్ళది. అంటే ఇప్పుడు సమయం అయిపోయింది. వినాశకాలే విపరీతి బుద్ధి అంటారు కదా. అంటే ఇప్పుడు వినాశకాలం సమయం ఆసన్నమవుతుంది వీళ్ళకి, ఇంకా మొత్తం వినాశనం అవ్వబోతుంది అనమాట వీళ్ళ మొత్తం పరిస్థితి, వీళ్ళ జీవితాలు, రాష్ట్రం అంతా. అందుకే ఇలా వ్యవహరిస్తున్నారు. భగవంతుడు స్వయంగా వచ్చి చెప్తే కూడా వినట్లేదు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇలా భగవంతుడు జగద్గురు అయినా కానీ శాంతిదూత, భగవంతుడు తన భక్తుల కోసం అలా భక్తవాత్సల్యత అనమాట, ఒక సాధారణ మిత్రుడిలా వ్యవహరిస్తున్నాడు అర్జునుడితో పాటు. ప్రభుపాల్ ద్వారా రాశారు ఇక్కడ. వాళ్ళకి పాండవులకి శాంతిదూతగా వెళ్ళారు అక్కడ భగవంతుడు స్వయంగా. భగవంతుడు తన భక్తుల కోసం ఏదైనా చేయడానికి, ఎలాంటి సేవ చేయడానికైనా రెడీగా ఉంటారనమాట, చేస్తారు కూడా, చూసారు ఇక్కడ మనకి. సో ఇలాంటి దుర్యోధన ఇలాంటి వాళ్ళకి ఎవరికైతే బాగా పాపాలు నిండిపోయి ఉంటాయో వాళ్ళ జీవితంలో, పుణ్యం అనేది ఇంకా నశించిపోయింది, పుణ్యం అంతా అయిపోయింది, ఇంకా కొద్దిగా ఏదో బాకీ ఉందంతే, అలాంటి వారికి మనము భక్తి గురించి చెప్పిన వాళ్ళు, మంచి సలహాలు ఇచ్చిన వాళ్ళు స్వీకరించరు అనమాట. హరే కృష్ణ చెప్పించండి అంటే టైం లేదు, ఇదేం అవసరం, ఇది ఎందుకు, ఇది చేపిస్తే ఏమవుతుంది, ఇలా ఏవో ఒక కారణాలు చెప్పి వాళ్ళు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించరు, ధర్మాన్ని పాటించరు, భక్తి చేసుకోరు. సో అందుకే భక్తి చేసుకోవాలన్నా, హరే కృష్ణ మహామంత్రం జపించాలన్నా మనకి తగిన సుకృతి పుణ్యం ఉండాలన్నమాట, లేకపోతే అది సంభవం కాదు. అది మనకి చేదుగా అనిపిస్తుంది. షుగర్ క్యాండీ, ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు, షుగర్ క్యాండీ ఈజ్ ఆల్వేస్ స్వీట్ టు హెల్దీ మ్యాన్ బట్ ఇట్ టేస్ట్ వెరీ బిట్టర్ టు పర్సన్స్ సఫరింగ్ ఫ్రమ్ జాండీస్. అలా భగవంతుడి సందేశం ఎంతో తీయమైంది, మనకెంతో ఉపయోగకరమైంది, అయినా కానీ భవరోగంతో మునిగి ఉన్న మనుషులకి అది చేదుగా అనిపిస్తుంది, దాంట్లో రుచి కనిపించదు. అందుకని భక్తులకి భగవంతుడి యొక్క సందేశం అమృతంలా ఉంటుంది, అభక్తులకి విషంలా ఉంటుంది అన్నమాట. సో అలా జాండీస్ ఉన్నవాడికి తీపి పదార్థం ఇచ్చినా కానీ వాడికి చేదుగానే అనిపిస్తుంది, అలా అన్నమాట. సో ఈరోజు లాస్ట్ శ్లోకం చూసుకొని ముగిద్దామంట. యదోపహూతో భవనం ప్రవిష్టో మంత్రాయ పృష్ట కిల పూర్వజేన అతాహ తన్మంత్రదృశాం వరీయాన్
యన్మంత్రిణో వైదురికం వదంతి. ఇప్పుడు మంత్రి అయిన విదురుణ్ణి పిలిపించాడంట ధృతరాష్ట్రుడు. తర్వాత అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు మరి యుద్ధం జరగబోతుంది నెక్స్ట్. ఇంకా ఆ టైంలో మరి ఆయన సలహా తీసుకుందాం, ఏం చేద్దాం అనే విషయానికి గ్రహించి చైతన్య చరితామృతం చూద్దామండి, ప్లాన్ చేద్దాము. ఆలోచిస్తాను, ప్లాన్ చేస్తాను. సో నెక్స్ట్ సో ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఆయన్ని కబురు పెట్టాడనమాట విదురుడికి. మంత్రి కదా విదురుడు, ముఖ్యమంత్రి, అఫీషియల్గా ఆయన మంత్రి మొత్తం ఈ ధృతరాష్ట్రుడికి రాజధానికి. సో ధృతరాష్ట్రుడు రాజు అయితే విదురుడు మంత్రి. సో ఆయన సలహా కోసం ఆయన కబురు పెట్టాడు విదురుడి కోసం. సో విదురుడు ఇప్పుడు ఆ రాజమహల్కి ప్రవేశించాడంట. అండ్ ప్రవేశించి ఎలాంటి సలహా ఇవ్వాలో తగ్గట్టుగా పరిస్థితుల అనుసారంగా ఏం చేయాలో ఎప్పుడు ఆయన బ్లాక్ పాయింట్ మీద సలహా ఇస్తాడనమాట. ఆయన ఎప్పుడు విదురుడు మంత్రి అయినా కానీ ఆయన ఎప్పుడు ధృతరాష్ట్రుడికి ఏదో ఆయనకు నచ్చే విధంగా సలహాలు ఇవ్వడానికి ట్రై చేయడు. ఏ సలహా ఇస్తే అది ధృతరాష్ట్రుడికి రాజ్యానికి మేలు చేస్తుందో అలాంటి సలహానే ఇస్తాడు శాస్త్రానుసారంగా. సో ఆయన ఆ విషయం అందరికీ తెలుసు. రాజ్యంలో రాష్ట్రంలో అందరు సాధువులు అందరు మంత్రులు ఏకగ్రీవంగా అంగీకరిస్తాడు. ఈ విదురుడు చెప్పే సలహా అన్నిటికన్నా అందరికన్నా ఉత్తమమైన సలహా. అంటే పొలిటికల్గా రాజకీయ పరంగా మరియు నైతిక విలువల పరంగా అన్ని విధాలుగా ఆయన ఇచ్చే సలహా పర్ఫెక్ట్గా ఉంటుందని అందరికీ తెలుసు అన్నమాట. సో అందుకనే ఆయన సలహా కోసం పిలిపించారు. ఆయన వచ్చాడు, కరెక్ట్ సలహా ఇచ్చాడు ఆయనకి. అందుకే ప్రభుపాల్ వారు ఎలాగైతే విదురుడు ఎక్స్పర్ట్ అన్నమాట రాజకీయ నైతిక శాస్త్రాల్లో అన్నిట్లో విషయాల్లో సరైన సలహా ఇవ్వగలడు. చాణక్య పండిత్ ఎలాగైతే మనము ఇక్కడ ఈ అంటే మోడర్న్ ఆధునిక ప్రపంచంలో చాణక్య పండిత్ని ఎడ గొప్పగా వర్ణిస్తాము. ఆయన సరైన రాజకీయ మంత్రి, సరైన ముఖ్యమంత్రి, రాజకీయ నైతిక విలువలు గురించి ఆర్థిక విషయాల గురించి సరైన సలహాలు ఇవ్వగలరు రాజుకి అని. సో అలాంటి వ్యక్తే విదురుడు కూడా అనమాట. చాలా ఎక్స్పర్ట్ అనమాట. శాస్త్రానుసారంగా సరైన సలహాలు ఇవ్వగలుగుతాడు. మరి ఆయన సలహా విన్న తర్వాత ఏం జరిగింది? సో ఆ విషయమే ఆయన అసలు ఏం చెప్పాడు, సలహా ఏమిచ్చాడు, దాని తర్వాత ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి ఏం చేశారు, ఆయనతో పాటు ఎలా వ్యవహరించారనే విషయం రేపు చూద్దామంట. ఈరోజు ఇక్కడే మనము చర్చను ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदे. हरि हरि बोल.